హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ని చాలా రకాల టిప్స్తో ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఈ వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలనే చూపిస్తాను. అయితే ఈ వీడియోలో కూడా చాలా రకాల టిప్స్ అనేది ఉన్నవి, ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు హెమ్మింగ్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా. అయితే హెమ్మింగ్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా క్లాత్కి ఎలా అటాచ్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా క్రింద వరకు మాత్రమే జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి. ఆ తర్వాత బ్లౌజ్ని వెనక వైపుగా తిప్పేసుకొని హెమ్మింగ్ బెల్ట్ కోసం కట్ చేసిన క్లాత్ని దీనిపైన అటాచ్ చేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ పట్టి క్లాత్ పైన మరొక స్టిచ్ స్ట్రైట్గా ఇలా వేసుకుంటే క్లాత్ అనేది వెనక వైపుకి తిరగడానికి చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేయడానికి ముందుగా ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ ఒకవైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవైపుకు ఇలా తీసేసుకొని లైనింగ్ వైపుగా హెమ్మింగ్ పట్టి క్లాత్ వచ్చేటట్లు లైనింగ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు హెమ్మింగ్ పట్టి క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడకుండా హెమ్మింగ్ పట్టి కూడా జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ని చూడండి, ఎటువంటి స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడలేదు, కానీ హెమ్మింగ్ పట్టి అనేది జాయింట్ చేసాం. ఇలా చాలా సింపుల్గా హెమ్మింగ్ పట్టి క్లాత్ని హెమ్మింగ్ లేకుండా జాయింట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్, అలానే ఫ్రంట్ పార్ట్స్ అండ్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి క్రింద వైపున హెమ్మింగ్ చేయడానికి ఉండేటట్లుగా చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసి జాయిన్ చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పార్ట్స్గా తీసుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఫస్ట్ క్రింద వైపున జాయిన్ చేస్తున్నాను. అలానే రెండో పార్ట్, ఫస్ట్ ఒక పార్ట్ స్టిచ్ చేసుకోగానే వెంటనే రెండో పార్ట్ స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ చూడండి, ఈ మార్కింగ్ వచ్చేసి అటువైపుగా ఉంది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ స్టిచ్ చేయడానికి ఈ మార్కింగ్ని ఇటువైపుగా పెట్టాలి, అంటే ఒకదానికొకటి ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇటువైపుగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేసుకుంటే బ్యాక్ సైడ్కి రివర్స్ చేసినప్పుడు చాలా ఈజీగా నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ పడేటట్లు చూసుకోవాలి. అలానే రెండో క్లాత్ మీద కూడా అదే విధంగా స్టిచ్ పడేటట్లు వేసుకోవాలి. మెయిన్ మెజర్మెంట్ లైనింగ్ క్లాత్ కాబట్టి లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి కావాల్సిన అన్ని పార్ట్స్ని ఒకేసారి జాయిన్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేయాలి. అయితే ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ మీదనే స్టిచ్ పడేటట్లు ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చాలా షార్ప్గా స్టిచ్ చేసుకోవాలి. షార్ప్గా స్టిచ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ క్లాత్ని కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు చాలా నీట్గా కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి వైపు జాయిన్ చేసుకోవాలి. దానికోసం క్లాత్ని కరెక్ట్గా సెంటర్లోకి కాకుండా ఈ మెడ దగ్గర పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు చూసుకొని అలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చంక వైపు, ఈ చంక వైపు మెయిన్ డాట్కి క్రాస్గా కరెక్ట్గా దానికి ఎదురుగా ఉండేటట్లు చూసుకొని ఇలా మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ దీనిలానే రెండో పార్ట్ను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి. అయితే ముందుగా ఇక్కడ 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కరెక్ట్గా ఈ క్లాత్ మీదగా వచ్చేటట్లు పెట్టేసుకొని షేప్ బెల్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ క్రింద వైపున జాయిన్ చేస్తాం. ఆ తర్వాత క్లాత్ మొత్తాన్ని మన వైపుకి తీసేసుకొని ఇక్కడ లైనింగ్ పార్ట్ని వదిలేసాను కదా, ఆ లైనింగ్ పార్ట్ని ఇలా దీని మీదుగా లోపల వైపుకి కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేస్తాము. ఇలా చేయటం వల్ల ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా వస్తుంది. ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని చాలా సింపుల్గా స్టిచ్ చేయాలంటే ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు, లేదా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది ఇంకొక రకంగా కూడా స్టిచ్ చేయవచ్చు. అయితే అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తాను. ఇలానే 2 పార్ట్స్కి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి. అయితే మ్యాక్సిమం హుక్స్ పట్టి, కాజా పట్టిని సేమ్ మెజర్మెంట్తో తీసుకుంటారు, కానీ అలా తీసుకోవద్దు. కాజా పట్టికి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు, హుక్స్ పట్టి కొంచెం చిన్నది ఉండేటట్లు చూసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను కాజా పట్టిని జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మా ఏరియాలో వచ్చేసి రైట్ సైడ్కి కాజా పట్టి ఉండేలాగా స్టిచ్ చేస్తారు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని, కాజా పట్టి అంటే లైనింగ్ క్లాత్ బయటకు
నెక్ వస్తుంది కదా, అలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మరొక స్టిచ్ అనేది పక్కన వేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టిక్ అనేది ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో క్రింద వైపున డాట్స్ వేసుకోవాలి. దానికోసం 1 ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మొత్తం కూడా డాట్స్ వేసేసుకోవాలి. రెండు వైపులా డాట్స్ వేసుకోవాలి. అయితే వీళ్ళు బ్యాక్ పార్ట్లో చిన్న హోల్ వచ్చేలాగా పెట్టమన్నారు. దానికోసం క్యాన్వాస్ పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ హోల్కి విడ్త్ 1.5 ఇంచ్ ఉండేటట్లు, అలానే లెంత్ 5 ఇంచ్ ఉండేటట్లు మార్కింగ్ పెడుతున్నాను. ఇవే సేమ్ మార్కింగ్స్తో ముందుగా ఇలా మార్కింగ్ చేసుకున్నానికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటే దాంట్లో మనం తీయాల్సిన షేప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో చాలా సింపుల్గా యూ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని పై వైపున ఎక్స్ట్రా కోసం 3/4 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం బక్రమ్ షీట్ని కట్ చేసేయాలి. ఇప్పుడు దీనికోసం కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ అయితే ఐరన్ చేయాలి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఐరన్ అవ్వదు, కాబట్టి నార్మల్గా చుట్టూ అనేది స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి మాత్రమే స్టిచ్ పడేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో హోల్ ఎక్కడి నుంచి పెట్టాలనేది ఇక్కడ నేను చూస్తున్నాను. 2.5 ఇంచ్ దగ్గర నుంచి హోల్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ముందు మిడిల్లో ఒక మార్కింగ్ చేసి ఈ పార్ట్ ఎంతవరకు అయితే వచ్చిందో ముందు అంతవరకు మాత్రమే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుందని స్టిచ్ వేశాను. అలానే ఇలా తీసుకున్న హోల్ క్లాత్ని కూడా సెంటర్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ హోల్కి లోపల నుంచి వచ్చేటట్లుగా సమోసాని పెట్టమని చెప్పారు. దానికోసం విడ్త్ హైట్ 2.5 ఇంచ్ ఉండేటట్లు చూసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న క్లాత్ ఉందిగా, కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ఒకే ప్లేస్లో ఉండేటట్లు చూసుకొని ఫస్ట్ సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా క్యాన్వాస్ పేపర్ పక్కనే ఉండేటట్టు ఫస్ట్ లోపల ఉన్న మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లో ఒక స్టిచ్ వేయాలి. ఆ తర్వాత లోపల వైపున ఖర్చు కోసం కొంత క్లాత్ను ఉంచేసి లోపల ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన క్లాత్కి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల ఈ క్యాన్వాస్ పేపర్ని మనం బ్యాక్ సైడ్కి రివర్స్ చేసినప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. కాబట్టి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఈ క్యాన్వాస్ పేపర్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసిన దానిపైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా హెమ్మింగ్ అన్నా చేసేయచ్చు. బట్ నేను ఇక్కడైతే దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. అయితే వీళ్ళు ఇక్కడ సమోసా షేప్లో క్లాత్ని పెట్టమన్నారు కదా, బట్ అంత బాగాలేదని చెప్పేసి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని వీటిని ఇట్లా నెక్కి పై వైపున వచ్చేలాగా పెడుతున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇట్లా హెమ్మింగ్ బెల్ట్ లాగా ఉండేటట్లు వేస్తున్నాను. అయితే ఇక్కడ మనం స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి హెమ్మింగ్ బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ని స్ట్రైట్ పీస్గా తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కార్నర్ షేప్ వచ్చిన దగ్గర కొంచెం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా కార్నర్ షేప్ దగ్గర ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఇలా వెనక వైపు నుంచి డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఒక పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ని జాయిన్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో నెక్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పెట్టేసుకొని ఫస్ట్ షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఏదన్నా లోపల వైపుకి ఎక్స్ట్రా ఉందనిపిస్తే కొంచెం నెక్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను కాలర్ కోసం 2.5 కానీ 3 ఇంచెస్ కానీ లెంత్ ఫ్రంట్ పార్ట్లో ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. నేనైతే 3 ఇంచెస్కి తీసుకున్నాను. అక్కడి నుంచి ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి మరొక వైపు 3 ఇంచెస్ వరకు ఎంత ఉందనేది చూశాను. చెక్ చేస్తే నాకు 13 ఇంచెస్ వచ్చింది. ఇలా ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకొని 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ విడ్త్ ఉండేటట్లు చూసుకొని డబల్ ఫోల్డింగ్ మీద 13 ఇంచెస్ అంటే హాఫ్ చేస్తే 6.5 వస్తుంది కదా, ఆ 6.5కి ఇలా మార్కింగ్ చేసుకొని
ఎడ్జెస్కి మాత్రం ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా కట్ చేశాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి. అయితే క్యాన్వాస్ పేపరు బయటకు కనపడుతుంది కాబట్టి మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా లైనింగ్ కూడా జాయింట్ చేసుకొని తర్వాత దీనిపైన ఐరన్ చేశాను. ఇలా క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక వైపున ఫోల్డింగ్ చేసుకొని, అది క్రింద వైపున స్ట్రైట్గా ఉంటుంది కదా, ఆ క్రింద వైపున ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత డబల్ ఫోల్డింగ్ వేయాలి. డబల్ ఫోల్డింగ్ వేసినప్పుడు ఒకవైపు ఎక్స్ట్రా వదిలేసుకొని ఇలా ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలానే క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ వచ్చేటట్లు చూసుకొని, కరువు షేప్ వచ్చిన దగ్గర కరువు షేప్ వచ్చేటట్లుగానే చూసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఆ తర్వాత లోపల ఉన్న వైపున క్లాత్ని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల బ్యాక్ సైడ్కి రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్కి రివర్స్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు దీనిపైన మరలా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కాలర్ క్లాత్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి. అలానే నెక్లో కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఆ రెండు మార్కింగ్స్ ఒకే ప్లేస్లోకి వచ్చేటట్లుగా పెట్టేసుకోవాలి. ఓన్లీ ఫోల్డింగ్ చేయని క్లాత్ మీద మాత్రమే స్టిచ్ పడేటట్లు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేసిన క్లాత్ మీద స్టిచ్ వేయట్లేదు. ఓన్లీ ఫోల్డింగ్ చేయని క్లాత్ మీదనే స్టిచ్ పడేటట్లు చూసుకొని ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత మరలా రెండో హాఫ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కాలర్ని జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ చేసుకొని కాలర్ క్యాన్వాస్ పేపర్ అనేది పై వైపుకి వచ్చేటట్లు పెట్టుకుంటే కాలర్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా ఉన్నట్లు చాలా బాగా కనబడుతుంది. అలా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రంట్కి వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా హ్యాండ్స్ని జాయింట్ చేయాలి. అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాన్ని ఇలా కట్ చేసేసుకొని తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేయాలి. ఇక్కడ హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు కూడా మనం లోతు తీసుకుంటాం కదా హ్యాండ్స్కి, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్లు చెక్ చేసుకొని మధ్య షోల్డర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ జాయింట్ చేసిన తర్వాత మరొక హాఫ్ని జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన మరొక స్టిచ్చింగ్ డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. అలానే రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ జాయింట్స్ వేయాలి. దానికోసం ఫస్ట్ హెమ్మింగ్ కోసం మనం ఎంత క్లాత్ అయితే వదిలేసామో ఆ క్లాత్ మొత్తాన్ని ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని అక్కడికి కొంచెం స్టిచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా క్రింద వైపుకి వచ్చేసి ఏ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామో అదే పార్ట్తో ఇక్కడ మెజర్మెంట్ చేసుకొని స్టిచ్ ఎక్కడి వరకు వచ్చిందో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి ఇంకో చివరి వరకు పట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపున కొంచెం స్టిచ్ వేసుకొని ఇప్పుడు క్రింద వైపున రెండు మార్కింగ్స్ చేసి ఉంచాం కదా, ఆ రెండు మార్కింగ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ వేయాలి. నేనైతే ఇక్కడ 3 స్టిచెస్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి లాస్ట్కి ఇలా రెండు జాయింట్ అయ్యేటట్టుగా కూడా మరొక స్టిచ్ వేసాను. అలానే రెండో పార్ట్ను కూడా హుక్స్ పట్టి వస్తుంది కదా, హుక్స్ పట్టి నుంచి హుక్స్ పట్టి వరకు జాయింట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అసలు ఎక్కడ కూడా క్లాత్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా పైనుంచి స్టార్ట్ చేసుకొని ఇలా రెండు మార్కింగ్స్ కలిసేటట్లు చూసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ అలానే 3 స్టిచెస్ వేసి లాస్ట్కి జాయింట్ ఒక స్టిచ్ వేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.